సరే నేను చూసుకున్నట్టయితే కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్లో పెట్టారో చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఎన్వోల్వ్ చేసుకుని నిజమే అయితే ఈ పార్టీకి లక్షల కోట్లు వచ్చేవి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది నిజమే అంటారా సార్? రాలేదంటారా ఇంతవరకు? మరి ఏపీకి కానీ ఇంతకుముందు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏం జరగలేదంటారా సార్? నువ్వు పెళ్ళికి కార్డులు ఇస్తావమ్మా సార్? ఎంతమందికి ఇస్తావు? 1000 మందికి ఇచ్చావు అనుకో, ఎంతమంది వస్తారు? 1000 మంది వచ్చేస్తారా? లేదు సార్. అలాగే మనం ఇండస్ట్రియల్ సమిట్లు పెడతాం, మన దగ్గర ఇది ఉంది అని ఒక ఫ్లాటర్ పెడతాం. అలాగే మన రాష్ట్రంలో దేశంలోనూ మనతో పోటీ పడి 33 ఉన్నాయి, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రాంతాలతో కలిపి. ఈ కంపెనీ కన్నా పక్కన ఇప్పుడు దానికి ఐఎస్బీలు అడితే మనకు వచ్చింది ఎగ్జాంపుల్. చంద్రబాబు గారు చెప్తారు కదా, తమిళనాడు ట్రై చేసింది, బెంగళూరు ట్రై చేసింది, మహారాష్ట్ర ట్రై చేశారు, అవుట్కమ్ మన దగ్గర వచ్చింది. ఎందుకు? మన దగ్గర ఉన్న హాస్పిటాలిటీ అనుకో, లేదంటే మనం వాళ్ళకి ఇస్తున్న ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ అనుకో, మనం ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకో, దానికి ప్లీజ్ అవ్వాలి కదా. అలా ఇలాంటి సమిట్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ జరుగుతున్నా, దావోస్ నుంచి వెళ్ళినా, దావోస్కి మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఒకటే కాదు, అన్ని రాష్ట్రాల్లో వెళ్ళారు. అలాగే ఆఖరికి పీయూష్ గోయల్ కూడా దేశం నుంచి రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు. వెళ్ళి మనం వాళ్ళ ప్రాస్పెక్టులు ఏంటి, తెలంగాణలో వచ్చినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో వచ్చినా పర్లేదు, హర్యానాలో వచ్చినా పర్లేదు, పంజాబ్లో వచ్చినా పర్లేదు, గుజరాత్లో వచ్చినా పర్లేదు అన్న ప్రాస్పెక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. స్టేట్ ఏంటి, మా స్టేట్కి ఎన్ని వస్తాయన్న కాన్సెప్ట్లో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు తీసుకొచ్చేసేవన్నీ ఆ ఫిగర్లతో ఒప్పందాలు సంతకాలు అయిపోయినవన్నీ పెట్టుకుని కూర్చొని రోజు అది బొమ్మల కొలు పెట్టుకుని చూసుకున్నట్టే ఉంటుంది. వాళ్ళతో ఒక డైలాగ్ ఓపెన్ చేసి నెగోసియేషన్ స్టార్ట్ అవుతావు. ఏ రోజు వాళ్ళు పని మొదలెడతారో, ఏ రోజు ఇప్పుడు కాగ్నిజెంట్ వచ్చి కొబ్బరికే కొట్టిల్లాడు. వాడు యాక్టివిటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతారో, వాడు ప్లాన్ ఆఫ్ డిపిఆర్ ఏమను ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో ఇవన్నీ డిబేటబుల్ టాపిక్స్ అవుతాయి. ఈ ప్రజలకు ఏమర్థం అవుతుంది? కాగ్నిజెంట్ తీసుకొచ్చారని పెద్ద బోర్డు ఎట్ అవుతారు, అలా గూగుల్ పెట్టినట్టే ఉంటుంది. ఆ గూగుల్కి ఏంటి చెప్పారు? అదాని ఎవడు కంపెనీ, అది అదాని గురించి మనకేంటి చెప్పారు? వీళ్ళకి నచ్చినప్పుడు అదానిని శంకనెత్తుకుని తిరుగుతున్నారు, నచ్చినప్పుడు తిడుతున్నారు. ఎలా తిట్టడం కాదు, 500 కోట్లు ఫ్రాడ్ అమెరికాలో ఏదో జరిగితే అది అంతా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని ఈ రెస్ట్ వచ్చాడు. ఆ దిక్కుమలసాల కెరసాలను నమ్ముకున్నాడు, పౌడర్ డబ్బావాడిని, ఆ పెట్రోల్ బంకోడు, ఆ కంచాలోడు అయితే కలిపడిపోతుండ్రు ఒక్కొక్కడును. ఎవడరా మీరు అంతా అని అడిగినోడు లేడు. ఇవాళ మరి అదాని మాత్రం మా చెడ్డ బ్రహ్మాండంగా నచ్చేస్తున్నాడు. సో ఇలాంటి దిక్కుమల నెరేటివ్స్ ఉంటే ఎవడేం మాట్లాడగలుగుతారు దాంట్లో? ఇది నచ్చితే వాళ్ళగా, నచ్చపోతే వాళ్ళగా. కానీ ఒక ఏపీ స్టేట్ అన్నది కన్సిస్టెంట్ అన్నది ఎవరు మాట్లాడకపోతే. ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ ఉంది, దావోస్ వెళ్ళాడు అతను, గల్లా జయదేవ్ గారు. ఆల్రెడీ కరకంబాడిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఫంక్షనింగ్స్ అవుతున్న వాళ్ళు కూడా తెలంగాణ ఇస్తున్న దానికి మహబూబ్నగర్లో పెట్టగలిగాడు. ఎందుకు? వాళ్ళకి ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో, ఇండస్ట్రియలైజేషన్లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాట్ సార్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తారన్న దగ్గర ఇక్కడ చాలా టెంప్టింగ్గా ఉంది కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. సో అప్పుడు దావోస్కి వెళ్ళలేదా మన వాళ్ళు అంటే మన వాళ్ళు కూడా వెళ్ళారు. కానీ అతనికి నచ్చింది బూరి వేయొచ్చు, అట్టు వేయొచ్చు, లేకపోతే బొబ్బట్టు వేయచ్చు. నేను బూరి తింటాను అన్నాను అనుకో, ఆ దావోస్లో మీరు బూరి తిన్నాడు కాబట్టి వీడికి మిగిలిన వడ్డించొద్దు అనడం చెప్తారు. అలా తెలంగాణ బ్రహ్మాండమైన బూరి వడ్డీ ఇచ్చింది గల్లా జయదేవ్ గారికి, నచ్చింది, ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు ఆయన. అలా దేశంలో ఎక్కడైనా కంపెనీ పెట్టుకోవడానికి ఎవరు కాదన్నారు. ఇప్పుడు అరవిందోలోను హెట్రో డ్రగ్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యూనిట్లోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు భయపించడం వల్లనే, భయపెట్టడం వల్ల ఎవడు భయం పడితే ఎవడు భయం పడతారు. తెలంగాణకు వచ్చిన ప్రాజెక్ట్ నీకు ఒక చక్కని కథ ఒకటి ఉంటుంది, ఎంత చక్కగా చెప్తారంటే కియా మోటార్లను బెదిరించారు. కియా మోటార్లను బెదిరించింది ఏంటి? ఆ రోజు గోరంట్ల మాధవ్ నగ్న ప్రదర్శన గారు ఏం చెప్పాడంటే 70% మన ఆంధ్రప్రదేశ్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వని దగ్గర అతను వెళ్ళి నియోజకవర్గం తరఫున మాట్లాడితే ఏమైంది? వాళ్ళు బయట జాబ్స్ ఎవరికి లేవని బోర్డు పెట్టాడు. కానీ అక్కడ తరలిపోవడానికి ఆలోచిస్తున్నాడు. ఇది మీకు తెలుసో తెలీదు, 3 బొంగరాలు తిప్పారు మనకి. స్పెషల్ ప్రత్యేక హోదాని తీసుకెళ్ళి, స్పెషల్ ప్యాకేజ్ తీసుకెళ్ళి, స్పెషల్ పర్పస్ వెహికల్ అని. స్పెషల్ స్టేటస్ పోయిన తర్వాత స్పెషల్ ప్యాకేజ్ వచ్చింది కదా. ప్యాకేజ్ ఎప్పుడు ఏంటి? విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని ఉంది. విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంటే స్వర్గధామం పక్కన యాన్సిలరీ యూనిట్లు అన్నీ పెట్టుకుని ట్యాక్స్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఎవాల్యుయేషన్స్ కాబట్టి వస్తారు. తీరా చేస్తే ఏమైంది? ప్రత్యేక హోదా తీసేసి ప్రత్యేక ప్యాకేజ్ కూడా తీసి స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నాడు. అలా జీవీఎల్ చూడ ఉండండి, యూసీలు ఇవ్వండి, యూసీలు ఉండండి, స్పెషల్ పర్పస్ వెహికలే కదా. స్పెషల్ పర్పస్ వెహికల్కి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయంటే లేవు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేకపోతే ఏముంది? వాళ్ళు విప్రో బిల్డింగ్ కట్టినట్టే కదా. ట్యాక్సీలు లేనప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ నేను ఎందుకు పెట్టుకుని ఏం చేస్తాను? పక్క తెలంగాణలో రాష్ట్రంలో ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ ఇస్తారు, బెంగళూరు ఇస్తారు, చెన్నై ఇస్తారు, పోతారా. అలా పోయిన వాళ్ళు పట్టుకుని ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద రుద్దిస్తారు. 150 కిలోమీటర్ల రేడియస్ అమ్మా బెంగళూరు, అక్కడ 150 కిలోమీటర్లు చెన్నై, అదే కియా మోటార్ జోన్. మన ఇదే లోకేష్ గారు మీకు కావాలంటే ఏవియేషన్ సెక్టర్ది అనంతపూర్లో పెట్టుకోవచ్చు ఫెసిలిటీస్ ఇస్తానని అలాగే చెప్పొచ్చు. ఈయన చెప్తే మాది మంచి ప్రభుత్వం బాగా చెప్పాడని. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇన్సెంటివ్స్ లేకుండా ఉన్నప్పుడు తరలిపోతుంటే అపవాదంతా అతని మీద వేశారు. చేసిన తప్పు ఎవరు? అసెంబ్లీ తీర్మానం తీమని దమ్ముంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్రత్యేక ప్యాకేజీకి ధీటుగా ప్రత్యేక హోదా ఉంటేనే కావాలని తీసుకెళ్ళి ఏం చేశారు? పీయూష్ గోయల్ గారు చెప్పారు 11.5 కోట్లకి అమ్మేశారు దీనిని ప్రత్యేక హోదాని. ఏం చెప్పాలా?
వద్దని చెప్పారని వద్దని చెప్పేది వీళ్ళే, డబ్బులు కావాలని చెప్పేది వీళ్ళే. మన యూరియాది కూడా అంతే కదా, అవును సార్. యూరియాకి డబ్బులు ఇచ్చిండి అన్నారు, యూరియా రోడ్డు మీదకి వచ్చారు జనాలు, లేదా వాళ్ళ దగ్గర సమాధానం లేక మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి తోసేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో కూడా అదే పరిస్థితి. కేసీఆర్ మొత్తం తోలు తీసి చేతికి ఇచ్చండి నేను ఆయన చూసావు కదా. అలాగే ఉంటుంది, అలా తగడం పగడం అన్నదో ఎవడైతే ఉంటాడో అపోజిషన్ అతనికి 11కే పరిమితం చేశారు కాబట్టి ఈయన 39 ఉన్నాయి కాబట్టి ఈయన మాట్లాడగలుగుతాడు ఇంకొచ్చి అదంటి టికెట్. ఆయన బయటకు వచ్చి ప్రజాబాహుల్యంలో తోలు తీసేస్తున్నాడు ఆయన. దాంట్లో ఏమవుతుంది, సమాధానం లేనప్పుడు నిస్సహాయ స్థితి.